ఇవాళ ఖమ్మం జిల్లాలో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. రాజకీయ వివక్షత బీసీల మీద దుర్మార్గంగా కొనసాగుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో 571 స్థానాలు ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచులు, బీసీలకు ఇచ్చింది 54 సర్పంచులు మాత్రమే. అంటే 11.7% మాత్రమే బీసీ గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్లు బీసీలకు అమలైనవి. ఇవాళ 42% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడింది. అనేక సందర్భాల్లో రాజకీయ అవకాశంగా దీన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఇవాళ అది సాధ్యం కాదు అని చెప్పి 46 జీవో ఇవాళ ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిండ్రు. 46 జీవో ప్రకారం ఏమిటి అంటే గతంలో పాత రిజర్వేషన్నే మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి పాత రిజర్వేషన్ అంటే ఎంత ఇస్తారు అంటే 22% ఇస్తారన్నారు. మరి 571 గ్రామ పంచాయతీ స్థానాలు ఖమ్మంలో ఉంటే 22% అంటే సుమారు 115 పైచులకు రావాలి. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే ఖమ్మం జిల్లాలో కేవలం 54 మాత్రమే. ఇది దేనికి నిదర్శనం అని చెప్పేసి వాళ్ళు మేము మాట్లాడుతూ ఉన్నాం. బీసీలు కేవలం ఓట్లేసే మరయంత్రాలు తప్ప బీసీలు అధికారంలో ఉండడానికి వాళ్ళకి హక్కు లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న బీసీ జేఏసీ మన మిత్రుడు రమణ గారి నాయకత్వంలో నిన్న గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారికి ఇదేం పద్ధతి సార్, మరే మాకు 11.7% వచ్చింది, మాకు ఇస్తానది 22% కదా బీసీలకు, ఇదేంటి అని చెప్పేసి దీని మీద విచారణ చేయండి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రఘునాథపాలెం మండలం, తిరునాపాలెం మండలంలో ఒక్క బీసీ సర్పంచ్ రిజర్వ్లో లేదు. ఒక్క బీసీ సర్పంచ్ ఈ 2 మండలాల్లో లేవు. ఆ 2 మండలాల ఎంఆర్ఓలకి, ఎండిఓలకు కూడా మేము లెటర్లు ఇచ్చాం. వారు కూడా పునఃపరిశీలన చేస్తామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఎలక్షన్ కమిషన్, గౌరవ తహసీల్దార్లు, ఎండిఓలు, అధికారులు స్పందించి దీని మీద పునరాలోచన చేసి బీసీలకు 22% రిజర్వేషన్ని ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి, వాటిని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయ పక్షాలను కూడా కోరుతూ ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ లాంటి రాజకీయ పార్టీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కూడా తప్పకుండా ఉన్నతాధికారులపైన ఒత్తిడి చేసి బీసీలకు ఖమ్మం జిల్లాలో 22% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్లయితే ఈ జిల్లాలో బలమైనటువంటి బీసీ ఉద్యమం ద్వారా ఈ రిజర్వేషన్ని కాపాడుకుంటామని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం.